అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కృష్ణపాలెం గ్రామంలో ఇళ్లు కూల్చివేతకైతే ఇళ్లను కూల్చేయడానికి జేసీబీలతో అధికారులు వచ్చినట్టు తెలుస్తోంది. పోలీస్ బలగాలతో గ్రామానికి అధికారులు చేరుకున్నారు. జేసీబీలను ఇటు గ్రామస్తులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులు తమను దౌర్జన్యంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. తమకు ప్రకటించిన ప్యాకేజీ అందే వరకు కూడా ఇక్కడి నుండి కదిలే ప్రసక్తి లేదు అంటూ ఆందోళన చేపట్టారు. పరిహారం ఇచ్చిన తరువాతే ఇళ్లను కూల్చివేయాలి అంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి అని, ఇల్లు కోల్పోయిన వారికి స్థలాలు మంజూరు చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. పరిశ్రమల కోసం భూములు త్యాగం చేశారు కృష్ణపాలెం ప్రజలు. పడుకుని పోతే మంచి వీడియో అవుతుంది. చిన్నప్పటి నుంచి రాజాని కొంపలని మా తాత ముత్తాల దగ్గర కొట్టు పెరిగిన ఊరండి ఇది. ఇప్పుడు ప్రభుత్వం అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో మా భూములు తీసుకోవడం జరిగింది 2008లోను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఎటువంటి R&R సంబంధించి కానీ నిర్వాసితులకి మౌలిక వసతుల గురించి కానీ ఏం పట్టించుకోవడం అయితే మానేస్తుంది. ఇక్కడ కంపెనీల కోసం భూమి తీసుకుని అందులో ఉపాధి కల్పిస్తారనే ఉద్దేశంతో మాకు మా దగ్గర నుంచి భూములు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మా పక్కన ఉన్న కనిపిస్తుంది బ్యాక్ సైడ్ కనిపిస్తున్న కంపెనీ యాక్సిడెంట్ అనే కంపెనీ ఒకటి రావడం జరిగింది. దానిలో ఉపాధి కోసం కూడా మాకు అట్లీస్ట్ మనిషిని కూడా అందులో రానివ్వకుండా ఉన్న సిచ్యువేషన్ చేశారు. ఎప్పుడైతే ఇప్పుడు కంపెనీ పనులు జరుగుతున్న దగ్గర నుంచి ఇటువైపు ల్యాండ్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలవంతంగా మా ఇళ్ళని పడగొట్టడానికి సిద్ధంగా వచ్చారండి. బుల్డోజన్ తీసుకుని వాళ్ళు ఉదయం వచ్చారు. అంటే పెద్దవాళ్ళందరూ ఊళ్ళో ఎవరు ఉండరు కదా అన్న ఉద్దేశంతో వచ్చారో ఏంటో తెలియదు కానీ వచ్చి రావడం జరిగింది. వచ్చి పడగొట్టడం జరిగింది. అడ్డుకున్న మా తమ్ముడు నీళ్ళనప్పుడు కాళ్ళు చేతులు పట్టుకొని బలవంతంగా లాక్కొచ్చారు. అది మేము చూసాం. అడ్డుకోవడానికి ప్రయత్నించి మమ్మల్ని కూడా దుర్భాషలాడారు, చాలా విధంగా మాట్లాడారు. ఇంకేంటంటే మాకు ఇప్పటివరకు మేము కూడా గత 10 సంవత్సరాల నుంచి మేము అంటున్నాం మమ్మల్ని వెళ్ళిపోతాము, మాకు R&R కల్పించండి, మమ్మల్ని పంపించేసేయండి ఇక్కడ నుంచి అని మేము ప్రతి ఒక్క MRO గారు కానీ ఇలాగని చెప్పి మొత్తం అందరికీ మేము అభ్యర్థులు పెట్టుకోవడం జరిగిందండి. ఈ వెనకాల చెప్తున్నాను కదా, ఇది మా ఇల్లు అండి. మేము ఇక్కడే నివాసం ఉంటున్నాం. దగ్గర 18 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాం. ఈరోజు అధికారులు ఎవరైతే MRO గారు అలాగే పోలీస్ అధికారులు అలానే స్పెషల్ అధికారి అయినటువంటి ఆర్ఏ రమణ ఆయన కూడా వచ్చి బలవంతంగా బుల్డోజర్లు తీసుకొచ్చి మా ఇల్లు పడగొట్టడానికి ప్రయత్నించారు. నేను ఇంట్లో ఉంటున్నప్పటికి కూడా వాళ్ళు బలవంతంగా నన్ను బయటికి లాక్కొచ్చి దౌర్జన్యంగా ఆర్ఏ రమణ అలాగే మిగిలిన ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా బలవంతంగా నన్ను బయటికి లాక్కుంటూ వచ్చారు. పోలీసులు మేమే చేశారా? పోలీసులు ఎవరిలా చేయలేదు, పట్టుకుని లాక్కొచ్చారు బయటికి. ఈ ఆర్ఏ రమణ అయితే ఎవరైతే ఆయనకి అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆయన కావాలని నన్ను బయటికి బలవంతంగా నన్ను బయటికి లాక్కొని వచ్చారు. ఆయనకి ఎవరిచ్చారు అధికారం? మీ చేతిలో సెల్ తీసుకున్నారా? సెల్ కూడా లాక్కున్నారు. నా ఫోన్ లాక్కున్నారు. ఇప్పటికి కూడా ఇవ్వట్లేదు. ఇంకా నా ఫోన్ లాక్కున్నారు. ఇప్పటికీ నా ఫోన్ ఇవ్వలేదు, అడిగితే ఇవ్వట్లేదు. బలవంతంగా మా ఇల్లు పడగొట్టడానికి వచ్చి ఇప్పుడు మాకు 18 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా మాకు ఎటువంటి R&R కల్పించకుండా, మాకు ఎటువంటి లేఅవుట్ చూపించకుండా, అక్కడ ఎటువంటి వసతులు కల్పించకుండా ఇప్పటికి కూడా మమ్మల్ని దౌర్జన్యంగా ఇక్కడ కంపెనీకి ప్రాసెసింగ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. మాకు ఎటువంటి ఆధారం చూపించలేదు. ఇప్పటికి కూడా చాలా అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ ప్రజల పక్షాన అసలు అధికారులు ఉండట్లేదు, అలాగే ప్రజానాయకులు ఉండట్లేదు, ఎవరు ఉండట్లేదు. అంచేపు ప్రభుత్వాలు వాళ్ళ సొంత పనుల కోసం. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి భరత్, చూస్తే కృష్ణపాలెం గ్రామంలో ఇళ్లు కూల్చివేయడానికి జేసీబీలతో అధికారులు వచ్చారని తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇదైతే యలమంచిలి నియోజకవర్గం రాంపల్లి మండలం కృష్ణపాలెం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయాన్న తమ గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లను తొలగించేందుకు జేసీబీలతో రెవెన్యూ అధికారులు రావడంతో ఒక్కసారిగా ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తిగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. తమకు రావాల్సినటువంటి ప్యాకేజీలు కానీ తమకు కల్పించాల్సినటువంటి పునరావాసాన్ని కూడా కల్పించకుండా వచ్చి ఇళ్లను కూల్చడంపై అయితే మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన బాటపట్టి జేసీబీల ముందు కూర్చుంటూ తమ నిరసన తెలియజేయడం అంటూ జరిగింది. 10 ఏళ్ల నుంచి ఇదే ప్రాంతంలో ఉంటున్నటువంటి వాళ్ళకి కనీసం నోటీసులు కానీ ఇదంతా పక్కన పెడితే ముందస్తుగా ఏదైతే ప్రకటించినటువంటి R&R ప్యాకేజీని కూడా ఇవ్వకుండా తరలించేందుకు అధికారులు యత్నిస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా అధికారుల తీరుపై అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కంపెనీలకు సంబంధించినంత వరకు తమ గ్రామంలో ఉన్నటువంటి భూములను కేటాయించడము, రాష్ట్ర అభివృద్ధితో పాటుగా జిల్లా అభివృద్ధికి తమ భూములు కేటాయించి ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి కంపెనీలు కనీసం ఇవ్వాల్సినటువంటి R&R ప్యాకేజీలు కానీ తమకు కల్పించాల్సినటువంటి ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఇళ్లను తొలగించి తమను రోడ్డుల మీద పడేయాలంటూ కూడా చూస్తున్నారంటూ కూడా గ్రామస్తులు పూర్తి స్థాయిలో
మండిపడినటువంటి పరిస్థితి. అంటే మరీ ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే భరత్, పరిశ్రమల కోసం ఏవైతే భూములను త్యాగం చేశారో కృష్ణపాలెం ప్రజలు, అక్కడ మెయిన్ గా ఇప్పుడు మళ్ళీ ఇటు జేసీబీలను అయితే తీసుకొచ్చి అధికారులు అయితే ముఖ్యంగా దౌర్జన్యం చేస్తూ ఇటు ఫోన్ లాక్కున్నారంటూ కూడా అక్కడ క్లియర్ గా విజువల్స్ లో చెప్పడం అయితే జరిగింది. అసలు ఏంటి, నిజంగానే దౌర్జన్యం చేశారంటారా? ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ప్యాకేజీకి సంబంధించి R&R ప్యాకేజ్ ఇచ్చేస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతామంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా వాళ్ళకి కల్పించాల్సినటువంటి పునరావాసంతో పాటుగా 2013 చట్టం ప్రకారం పునరావాసం కల్పించిన తర్వాత మాత్రమే ఒక గ్రామాన్ని తొలగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ చట్టాలకి వీటన్నిటికీ వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు, అది కూడా ఈ సెలవు రోజు కావడం, ఆదివారం రోజు వెళ్లి జేసీబీలను తీసుకెళ్లి గ్రామాలను కూల్చేయడానికి యత్నించడం కూడా కొన్ని అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా రెవెన్యూ అధికారులు అందరూ కూడాను పూర్తి స్థాయిలో ముందస్తు నోటీసులు ఇవ్వడం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పునరావాస కేంద్రాలతో పాటుగా ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీ, అదేవిధంగా R&R ప్యాకేజీతో పాటుగా ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలపై కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నిటినీ కూడా బేఖాతరు చేస్తూ అధికారులు కేవలం ఏకపక్ష ధోరణితో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామస్తుల్లో ఉన్నటువంటి ఇళ్లను తొలగించి ఆ భూమి అంతని కూడా కంపెనీలకి కట్టబెట్టడానికి చూస్తున్నారని కూడా గ్రామస్తులు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నియోజకవర్గానికి సంబంధించి ప్రజాప్రతినిధులు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే స్పందించి తమ గ్రామానికి న్యాయం చేయాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే గతంలో ప్రకటించినటువంటి R&R తో పాటుగా అక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలతో పాటుగా పునరావాసం ఏర్పాటు చేయాలంటూ కూడా గ్రామస్తుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అంటే ఇప్పుడు పూర్తిగా చూసుకుంటే ముందుగానే జిల్లా కలెక్టర్ నుంచి కూడా ఈ కూల్చివేతకు సంబంధించి ఆదేశాలు ఉన్నాయంటారా? పూర్తిగా అంటే సెలవు రోజు రావడం పైన పలు అనుమానాలు రేకెత్తించేటటువంటి పరిస్థితి. అధికారికంగా నోటీసులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక గ్రామ తరలింపుకు సంబంధించినంత వరకు గ్రామంలో ఒక రచ్చబండ ఏర్పాటు చేయడం, ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం కూడాను ఏ ప్రాంతంలో వీళ్ళకి పునరావాసం కల్పించాలనే దానిపై కూడా పూర్తిగా గ్రామస్తులకి వదిలేయాల్సినటువంటి పరిస్థితి. అలాంటి ప్రాంతంలో ఈ గ్రామాన్ని తరలించబోతున్నామంటూ కూడా ముందస్తుగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అధికారులు వీటన్నిటికీ భిన్నంగా కేవలం సెలవు రోజుల్లో జేసీబీలు తీసుకెళ్లి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను కూల్చడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను రోడ్డుని పడేసేటటువంటి ప్రక్రియగానే స్థానికులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీనిపైన కలెక్టర్ గానీ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని తరలించేందుకు గాను పునరావాసం ఏర్పాటుతో పాటుగా వాళ్ళకి రావాల్సినటువంటి ప్యాకేజీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన తర్వాత మాత్రమే గ్రామాన్ని తరలించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వీటన్నిటికీ భిన్నంగా అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి ఉన్నంత వరకు గ్రామస్తులు పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి గ్రామానికి సంబంధించినంత వరకు తమకి పునరావాసంతో పాటుగా రావాల్సినటువంటి ప్యాకేజీలు కూడా ఇవ్వాలంటూ కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ చూసుకుంటే గ్రామస్తులు ఇప్పుడు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నేపథ్యంలో ఇట్లా ఆల్రెడీ పోలీసుల బలగాలతో కూడా అక్కడ గ్రామానికి చేరుకున్నారు అధికారులను తెలుస్తుంది. అంటే వీళ్ళు మరి దీనికి సంబంధించి ప్రజలు అక్కడ అధికారులకు కంప్లైంట్ చేశారంటారా, ముందే ఫిర్యాదు చేశారా? ఇది ఎప్పటి నుంచి దాదాపు ఈ ఏదైతే రాష్ట్ర విభజనకు ముందే ఈ కృష్ణాయపాలెంకు సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ ఏదైతే రాంబెల్లి మండలంలో అనేక కంపెనీలకు సంబంధించినంత వరకు భూములు కేటాయించడం జరిగింది. ఆ సమయంలో ఈ కృష్ణపాలెంకు సంబంధించినంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి భూములతో పాటుగా అక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని కూడా ఒక కంపెనీకి సంబంధించి ఇచ్చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా రాష్ట్ర విభజన జరగడం, రాష్ట్ర విభజన తర్వాత దశాబ్ద కాలం పూర్తయిపోయిన తర్వాత ఈ రోజు ఆ గ్రామాన్ని తీసేయడానికి లేదా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లను తొలగించడానికి అధికారులు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అధికారులు ముందస్తుగానే నోటీసు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ వాటన్నిటికీ బేఖాతరు చేస్తూ గతంలో ప్రభుత్వం కల్పించేసింది కాబట్టి ఇప్పుడు ఇల్లు తొలగించవచ్చా అనే దీంట్లో వెళ్ళారా, లేకపోతే ముందస్తుగానే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా ముందస్తు సమాచారం ఇచ్చారనే దానిపై కూడా పూర్తి క్లారిటీ లేనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడాను ఆ గ్రామాన్ని ఏదైతే కంపెనీకి ఇచ్చారో ఆ కంపెనీకి కట్టబెట్టడానికి అక్కడ రెవెన్యూ సిబ్బంది చూస్తున్నారంటూ కూడాను స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కానీ అధికారులు తీరు
ఇట్లా అర్థమైపోతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆదివారం లాంటి రోజు సెలవు రోజుల్లో వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయడం, దీంట్లో గ్రామస్తులు పూర్తిగా అడ్డుకునేటటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అధికారులు పనితీరు మారాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే వర్కింగ్ డేస్ లో ఏదైతే సోమవారం నుంచి శనివారం మధ్యలో ఉదయం పూట మాత్రమే ఆ ఇల్లు తొలగించేటటువంటి ప్రక్రియకు వెళ్ళాలి. అటన్నిటికన్నా ముందుగా వాళ్ళకి ముందస్తుగానే నోటీసులు అందించాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళకి రావాల్సినటువంటి ప్యాకేజీలు కానీ, R&R ప్యాకేజీలు కానీ, దాంతో పాటుగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాంతం ఎక్కడైతే పునరావాసం కల్పించారో ఆ ప్రాంతాన్ని కూడా చూపించాల్సినటువంటి నెసెసిటీ ఎంతవరకైనా ఉంటుంది. వాటన్నిటినీ కూడా అధికారులు పక్కన పెట్టి కేవలం భూమిని స్వాధీనం చేసుకోవడంలోనే నిమగ్నం అవడంపై అయితే మాత్రం పలు అనుమానాలకు తావిచ్చే అవకాశం ఉండబోతుంది. దీనిపైన ఖచ్చితంగా రెవెన్యూ అధికారులతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళకి సరైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి పునరావాసంతో పాటుగా ప్యాకేజీలు కూడా ఇవ్వాలంటూ కూడా స్థానిక ప్రజలైతే డిమాండ్లతో పాటుగా యువత కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. రైట్, ఈ అంశం పైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను భరత్. ఇక చూసుకుంటే అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కృష్ణపాలెం గ్రామంలో ఇల్లు కూల్చివేతకైతే ఇప్పుడు ప్రస్తుతం ఇల్లు కూల్చడానికి జేసీబీలతో అక్కడికి అధికారులు వచ్చినట్టు తెలుస్తోంది. పోలీస్ బలగాలతో గ్రామానికి చేరుకున్నారు అధికారులు. ఇక జేసీబీలను ఇటు గ్రామస్తులు అడ్డుకుంటున్న నేపథ్యం అయితే మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఇక రెవెన్యూ అధికారులు తమను దౌర్జన్యం చేస్తున్నారు అంటూ ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ అక్కడున్న ప్రజలు ఆరోపించడం జరిగింది. ఇక తమకు ప్రకటించిన ప్యాకేజ్ అందే వరకు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదు అంటూ ఆందోళన చేపట్టారు. ఇక పరిహారం ఇచ్చిన తర్వాతే ఇళ్లను కూల్చివేయాలి అంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి అని, ఇళ్లు కోల్పోయిన వారికి స్థలాలు మంజూరు చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక అంతకుముందు చూసుకుంటే పరిశ్రమల కోసమే అక్కడ కృష్ణపాలెం ప్రజలు వాళ్ళ భూములను అయితే త్యాగం చేయడం జరిగింది. ఇక దానికి ఇటు రిటర్న్ గా ఇదేనా మీరు మాకు చేసేది అంటూ కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాపోతున్నారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంతవరకు వాళ్ళకి ఇల్లు కూల్చివేతకు ఇటు కంపెన్సేషన్ కింద అయితే ఎటువంటి ప్రత్యామ్నాయ ఇల్లులు కానీ స్థలాలు కానీ ఏది ఇవ్వడం అయితే జరగలేదు. కానీ దీనికి సంబంధించి ఇప్పటికైనా అధికారులు ఖచ్చితంగా స్పందించాలి అంటూ వాళ్ళ తీరును మార్చుకోవాలి అంటూ అక్కడున్న వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం అయితే సండే రోజు అంటే ఆదివారం సెలవు రోజున ఇలా ఇక్కడికి జేసీబీలను తీసుకొని వచ్చి, అంతకంటే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ప్రజలు శాంతియుతంగా నిరసన చేపడుతున్న నేపథ్యంలో అక్కడికి పోలీసులను తీసుకొని రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వాపోతున్నారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించి ఇటు అంటే హాలిడే రోజున ఇలా సెలవు రోజున అక్కడికి కూల్చివేతకు రావడం అనేది ఒక అందుకు అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అసలు దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఇంకా విచారణ జరపాలి అంటూ అధికారులు ఖచ్చితంగా వాళ్ళ పనితీరును మార్చుకొని దీనిపైన దృష్టి సారించి ఖచ్చితంగా వాళ్ళకి ప్రత్యామ్నాయ భూములను ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. వెళ్తున్నారు కదా, ఈయన దౌర్జన్యంగా మా ఇంట్లో నుంచి నన్ను బయటికి లాక్కెళ్ళి తీసుకోండి. ఆర్ఐ గారు, స్పెషల్ ఆర్ఐ గారు, నెక్స్ట్ అలాగే సిఐ గారు రాలేదు. పోలీస్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా మా ఇంట్లో దౌర్జన్యంగా, మీ ఇంట్లో నివాసం ఉంటున్నా కూడా మాకు ఎటువంటి ఆనందం కల్పించకుండా ఈ రోజు వచ్చి మా ఇల్లు దౌర్జన్యంగా పడగొట్టడానికి వచ్చారు. మాది కృష్ణంపాలెం గ్రామం, రాంబెల్లి మండలం. మాకు 18 సంవత్సరాలు అయింది. మా ల్యాండ్లో మా ఇల్లు తీసుకున్నారు. మా ప్రతి ఒక్కరికి, ఆడపిల్లకి, మగపిల్లడికి, తల్లిదండ్రులకి, అత్తమామలకి, మాకు అందరికీ ప్రతి ఒక్కరికి మీకు సైట్ ఇస్తామమ్మా, ప్యాకేజ్ ఇస్తాము, మీకు నచ్చిన కాడ ప్లేస్ చూపెడతామని చెప్పారండి. మాకు ఇంతవరకు అధికారులు రావడము, పోవడము, మమ్మల్ని బెదిరించడం తప్ప మీ ప్లేస్ పలానా దగ్గర ఉంది, మీ ప్లేస్కి వెళ్ళండి అని ఇప్పుడు వచ్చి ఏ అధికారి కూడా మాకు చెప్పలేదు. ఎంఆర్ఆవు గారు, ఆర్ఐ గారు, ఎంఆర్ ఆఫీస్ స్టాఫ్ మొత్తం వస్తున్నారండి. అందులో పనిచేసే వాళ్ళతో సహా తీసుకొచ్చి మా ఇల్లు ఎలా పొక్కులేని తీసుకొచ్చి మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి ఆడవాళ్ళ చేత, మగవాళ్ళ చేత లాగించి మమ్మల్ని కొట్టి ఇవాళ మా ఇల్లు తిరగొట్టడానికి వచ్చినారు సార్. మరి మాకు ఏ న్యాయం చేయకుంటే ఇవాళ మా ఇల్లు తిరగొట్టడానికి మేమేమి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళలేదు. మా అనుమతి లేకుండా మా అకౌంట్లో కూడా వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని ప్యాకేజీ డబ్బులు వేశారు. మా ఇష్టపూర్వకంగా వేయలేదు. వాళ్ళు మమ్మల్ని ఏమీ కూడా అడగలేదు. కలెక్టర్ గారు కాదే, ఆర్డీఓ కాదే, ఎంఆర్ఓ కాదే, ఎమ్మెల్యే కాదే, అమ్మ మీ సమస్యలు ఏంటి, మీ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి ఏంటి, మీరు ఎంతవరకు ఎందుకు కదలేదు, ఏ అధికారి కూడా మా గ్రామానికి వచ్చి మాకు గ్రామసం పెట్టలేదు, మమ్మల్ని ఏమీ అడగలేదు. ఎంఆర్ఓలు, ఆర్ఈలు రావడం, ఈఆర్ఓలు రావడం, బెదిరించడం ఇదే చేస్తున్నారు. ఈరోజు కూడా మాకు తెలియకుండా వచ్చి
మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళు కొట్టి నా కొడుకునే నండి కొట్టారు సార్. కొట్టి బయటికి లాక్కొచ్చి ఫోన్ లాక్కొని చాలా ఇబ్బంది పెట్టినా సరే మేము అలాగే భరిస్తున్నాం ఇప్పటికీ కూడా. కోండ్రం సోమనాయుడు, సిఐటి యూనియన్ జిల్లా కమిటీ సభ్యుడిని. ఇక్కడ రాంబెల్లి మండలం కిష్టంపాలెం గ్రామంలో చూసినట్లయితే ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో నిర్వాసితుల్ని రోడ్లు పాలు చేసే పద్ధతిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీసు యంత్రాంగం వ్యవహారం చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఇక్కడ యాక్షన్ ట్యాక్స్ అలాగని కంపెనీ యాజమాన్యానికి తొత్తులుగా ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు అదేవిధంగా స్థానిక ఉన్న రాజకీయ నాయకులు కూడా వ్యవహారం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎవరూ లేనప్పుడు వచ్చి ఇక్కడ ఇళ్ళని మొత్తం ధ్వంసం చేసి కొక్కలేనితో ఇది చాలా దారుణమైన చర్య. భూములు త్యాగాలు చేసి ఈరోజు నిర్వాసితులందరూ కూడా కంపెనీకి చాలా చారుచౌకగా ఇవ్వడం జరిగింది, తక్కువ రేట్లకు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు పక్కన చూసినట్లయితే వీళ్ళకి ఎవరికి కూడా ఏ స్థలం పునర్వ 2013 భూ సేకరణ చట్ట ప్రకారంగా వీళ్ళకి ఇవ్వాల్సిందో ఏదైతే నష్టపరిహారం ఉందో నష్టపరిహారాలు ప్రకటించుకుంటా పోలీసు రెవెన్యూ డిపార్ట్మెంటు వ్యవహారం తీర్చొస్తే ఎవరైతే రమణ గారు ఆర్ఐ రమణ గారు మీరు తప్పనిసరిగా నిర్వాసితుల పక్షాన ఉండవలసింది పోయి కంపెనీ యాజమాన్యాలుగా వ్యవహారం చేసేది పద్ధతి కాదు. నిర్వాసితులందరూ ఏకం అవుతున్నారు. మీరు ఆలోచించండి. ఇప్పటికైనా ఆలోచించి వీళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజ్ అంటే ఇచ్చి వీళ్ళందరికీ కూడా ఏదైతే పంచదారలో ఉన్నాయో మేజర్ సంస్థలు ఏదైతే ఉన్నదో ఆ సమస్య పరిష్కారం చేసి అప్పుడు వీళ్ళకి న్యాయమైన సమస్య పరిష్కారం చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు స్వతంత్రంగా వెళ్ళాలి. బలవంతం చేయడానికి రైట్స్ లేవు. 2013 భూ సేకరణ చట్టం చెప్తూ ఉంది ఆర్ఐ గారు. మీరు తప్పనిసరిగా వీళ్ళకి సమాసం చెప్పి వీళ్ళకి న్యాయబద్ధమైన సమస్య పరిష్కారం చేయాలి. అలాగని సిఐటి గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో బతకడానికేనమ్మా మనిషి తీరు నా బాధ వచ్చి ఒళ్ళోడికి వచ్చేసింది. అయ్యో నువ్వేమంటాను కానీ బిడ్డల్ని పొడి చెత్తరని కాసినాడు ఇంట్లో దారబంధం కాడ కాళ్ళును చేతులును పీక ఒకలు పాలు 2 ఒకలు కొదగొట్టి పిల్లని ఇంట్లో నుంచి ఈడ్చుకొస్తున్నారు. అయ్యా ఎవరో ఈడ్చుకొచ్చిన ఎవరు మా సెల్లో పోలీసు ఉన్నాడు. ఎవరో మరి పోలీసు ఎవరో తెలియదు. మనిషి పెద్దోళ్ళు మా చదువు రాదు అని చెప్పుకోవడానికి స్పెషల్ గా వచ్చిన ఆర్ఐ రమణ నా కొడుకు నిన్నే ట్రాన్స్ఫర్ అయింది. అయినప్పుడు కూడా ఆయన ఇక్కడ ఆయనకి డ్యూటీ లేకపోయినా సరే ఇక్కడికి వచ్చిన బలవంతంగా బయటకు లాక్కుని వచ్చారు. మా ఇంట్లో బయటికి బలవంతంగా లాక్కుని వచ్చారు. అతనికి ఎవరిచ్చారు అధికారం?